హాయ్ ఫ్రెండ్స్, ఇది తెలుగు టెక్స్ట్ బుక్‌లో మనకు తెలుసు కదా! వర్ణమాల అచ్చులు. వర్ణమాల అంటే ఆ నుంచి అమ్మ హారక. హల్లులు అంటే క, ఖ, గ, ఘ, ఇని, చ, ఛ, ఛ, ఝ, ఇని, ట, ట, డ, ఢ, న, ప, ప, ట, డ, డ, న, త, త, ద, ద, న, ప, ప, బ, బ, మ, య, ర, ల, వ, ష, స, అ, ల, క్ష, ర, తి. దీన్ని హల్లులు అంటారు. ఇవి హల్లులు. ఈ పైనున్నయి అచ్చులు. వీటిని మొత్తం వర్ణమాల అంటారు. వర్ణమాలలో గుణింత పదాలని ఆధారం చేసుకొని ఆని తలకట్టు, ఆని దీర్ఘం, ఈని గుడి దీర్ఘం, కొమ్ము దీర్ఘం, రుత్వం, ఎత్వం, ఎత్వనది ఐత్వం, ఔత్వం, ఔత్వనది. ఇందులో తలకట్టు దీర్ఘం, గుడి దీర్ఘం, కొమ్ము దీర్ఘం, ఎత్వం దీర్ఘం, ఐత్వం, ఐత్వనది అత్వం, అత్వన దీర్ఘం, ఔత్వం, సున్నా, విసర్గ. ఇక ఇవి చూసుకుంటే తెలుగులో ఉన్నటి పదాల గురించి, వాటి యొక్క పేర్ల గురించి ఎట్లా రాయాలి, ఇదంతా మనకు 3rd క్లాస్లో 4th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఇవన్నీ చెప్పబడతాయి. గుణింత పదాలు రాయడం ఇలా. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.